నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చి ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. అది ఎలక్ట్రిక్ సంబంధించిన స్టాక్. అయితే దాని యజమాని ఏం చేశారంటే బోనస్ ని ప్రకటించింది అనమాట. అంటే 1:1లో, అంటే ఒక షేర్ కొంటే ఇంకో షేర్ ఫ్రీ. డిసెంబర్ 26వ తారీఖు లోపు ఎవరైతే కొనుక్కొని ఉంటారో షేర్ ని వాళ్ళకు కూడా 1:1 రేషియోలో ఇస్తారనమాట. అంటే మనం 10 షేర్లు కొంటే 10, 100 షేర్లు కొంటే 100 ఫ్రీగా మనకి ఇస్తారనమాట. అయితే ఈ కంపెనీ పేరేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ స్టాక్ ఏంటో తెలుసుకునే ముందు దాని టార్గెట్ కూడా ఇచ్చారనమాట. ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్ అయిన ఏఆర్ రామచంద్రన్ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆయన ఒక టార్గెట్ ఇచ్చారనమాట. ఈ స్టాక్ మీద టార్గెట్ వచ్చి 504గా, అలాగే స్టాప్ లాస్ వచ్చి 354గా సూచిస్తున్నారనమాట. ఒకవేళ ప్రస్తుత ధర దగ్గర కొన్నట్లయితే దగ్గరగా 30% లాభం రావచ్చు అని ఈయన చెప్తున్నారనమాట. ఈ స్టాక్ పేరు వచ్చి ఎవాన్స్ ఎలక్ట్రిక్ లిమిటెడ్. ఈ స్టాక్ యొక్క అవుట్లుక్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఒకసారి చూద్దాం. ఎవాన్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ప్రస్తుత ప్రైస్ వచ్చి 415గా ఉంది. అది సమరీ చూసుకుంటే 2 days హై అనమాట, 428. అలాగే లో వచ్చి 396. అయితే 52 weeks హైగా 503గా ఉందన్నమాట. అయితే లో వచ్చి 161. అయితే ఈ కంపెనీ మార్కెట్ వచ్చి అంటే 113, అంటే 113 crores ఉంది, స్మాల్ క్యాప్ కాబట్టి. అయితే పిఈ వచ్చి ఎలా ఉందో చూద్దాం. వీళ్ళు డివిడెండ్ కూడా 73%, అంటే 0.73% డివిడెండ్ ఇస్తున్నారు. డివిడెండ్ కంపెనీ అనమాట. తర్వాత వచ్చి ప్రమోటర్స్ హోల్డింగ్స్ వచ్చి 59.44, అంటే ఎక్కువ, 50% కన్నా ఎక్కువ ఉంటే కొనొచ్చు అని చెప్పాను కదా నేను. ROA చూసుకుంటే సూపర్గా ఉంది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 38.48, ROE కూడా 29.41గా ఉందన్నమాట. ఇక ఇక్కడ చార్ట్ వైజ్ చూసుకుంటే మనము ఇది ఎంత పర్సెంట్ ఇచ్చిందో కూడా చెప్తుంది అనమాట. 1 year వచ్చి 129%. 1 yearలో 129% అంటే చాలా మల్టీ బ్యాగర్ అనే చెప్పాలి. అలాగే 6 monthsకి వచ్చి 25%, 3 monthsకి వచ్చి 27%, 1 monthకి వచ్చి 33% అనమాట. అయితే ఈ 5 yearsకి వచ్చి 35%గా ఇది గ్రోత్ మనకి ఇస్తూనే ఉంది, రిటర్న్స్ ఇస్తుంది అనమాట షేర్ హోల్డర్స్ కి. అలాగే 3 yearsలో చూసుకుంటే 119, చాలా ఎక్కువే ఇచ్చింది అనమాట. ఈ చార్ట్ ప్రకారం చూసుకుంటే గ్రోత్ బాగానే ఉందని తెలుస్తుంది అనమాట. ఎవరైనా ఈ షేర్స్ ఇంకా కొనకపోతే ఒకరు కొనాలనుకుంటే ఈ ఫండమెంటల్ అన్ని చూసుకొని మీరు కొనుక్కోండి. ప్రాఫిట్ గ్రోత్ చూసారు కదా, 1 year 38, 3 yearsకి 106, 5 yearsకి 33.2% ఉంది. ROE కూడా బాగానే ఉంది. అలాగే ROCE కూడా బాగానే ఉంది అనమాట. తర్వాత వచ్చి ఇంకా మీరు ఈ స్టాక్ని అనలైజ్ చేసేసి మీరు ఈ స్టాక్ మీద వేసుకోవాలనుకుంటే కంపల్సరీ వేసుకుంటే మీకు మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే 1:1 ఇట్లా మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొనుక్కుంటే కొంచెం, అంటే మనం 10 కొనుక్కుంటే 10 షేర్లు ఫ్రీగా వస్తున్నట్టే, లాభం వస్తున్నట్టే కదా. ఇలాంటి షేర్లు వదులుకోకూడదు. కావాలంటే ఈ షేర్లో గ్రోత్ కొంచెం పెరిగిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బోనస్ అనౌన్స్ చేసిన 1-2 రోజుల తర్వాత పెరిగింది బాగా, అప్పుడు కావాలంటే అమ్మేసుకొని బయటకు వచ్చేయచ్చు అనమాట. నేను చెప్తా కదా స్వింగ్ ట్రేడింగ్ ఇలా చేసుకోవాలని, ఇదే అనమాట. ఎప్పుడైనా సరే బోనస్లు ఇచ్చే షేర్స్ని, అలాగే డివిడెంట్లు ఇచ్చే షేర్స్ని మనం వదులుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆ షేర్ ధర పెరుగుతుంది అనమాట. ఆ పెరిగిన తర్వాత మనం వేసుకున్న దానికి ఇంత % అని పెట్టుకొని బయటకు కూడా వచ్చేయచ్చు. ఒక షేర్కి ఒక షేరు ఫ్రీ కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశము. అందుకోసం అర్జెంట్గా ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. ఇది కొనేటప్పుడు మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.